ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు। ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ఆయన। అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి। లేని పక్షంలో ఈ యొక్క ఉద్రిక్తం ఈ ఖమ్మం టౌన్ కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా ఉర్రూతలూగుతుంది। అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి నువ్వు తల ముక్కు నేలకి రాసిన దాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ అఖిల పక్షాలు ఎవరు వదిలిపెట్టారు। ఎందుకంటే నువ్వు చేయరాని తప్పు చేసినావు అమిత్ షా। నువ్వు హోమ్ మినిస్టర్ అయితే కావచ్చు, కానీ ఇది చాలా తప్పు ఇది చేయడం। తప్పకుండా ఇప్పుడు బట్టి గారు, తుమ్మల గారు ఎవరెవరైతే ఇప్పుడు మాట్లాడారో అందరూ కూడా నిన్ను తప్పకుండా భర్తం పడతారు। తప్పకుండా నువ్వు ఏదైనా మాట మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలి। నీకున్న హోదా అది మామూలు హోదా కాదు। అమిత్ షా గారు దయచేసి ఇలాంటి వాక్యాలు రాజ్యాంగం రాసిన ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేయటం చాలా తప్పు అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను। జై కాంగ్రెస్, జై సేవాదల్। భారతదేశం మొత్తం రాజ్యాంగం మీద నడుస్తుంది। రాజ్యాంగం భారతదేశానికి ఆత్మ లాంటిది। అలాంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని ఈరోజు అమిత్ షా ఇలా అనడం నిజంగా ఇది ఆయన చాలా అవమానం అమిత్ షాకి। ఇవాళ అమిత్ షా పార్లమెంట్లో ఉన్నాడు అంటే అది రాజ్యాంగం అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష। అమిత్ షాకి ఆయన స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడుతున్నాడు। ఒకసారి నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో అమిత్ షా। నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు పేద ప్రజల కోసం నువ్వు ఏ పార్టీలో నించున్నావో, ప్రజల కోసం నించున్నావో, లేకపోతే ఏ రాజ్యాంగానికైనా నువ్వు లోబడి ఉన్నావో ఆ రాజ్యాంగం సృష్టించిందే అంబేద్కర్ గారు। ఇలా అంబేద్కర్ గారిని మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారినే నువ్వు ఇలా అంటున్నావు అంటే నీ కన్న తల్లి నువ్వు తిట్టుకున్నట్టే। నీ కన్న తల్లి అంత స్వేచ్ఛగా బతి నీ బిడ్డల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు అంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే ఎవరు పెట్టిన భిక్ష అది? నువ్వు ఇచ్చావా? మీ అమ్మ ఇచ్చిందా? ఎవరు ఇచ్చారు? అమిత్ షా అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు అది, ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష అది। దాన్ని మర్చిపోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు అంబేద్కర్ గారి గురించి అవమానం చేస్తుంటే దాన్ని ఎలా సహిస్తారు? ఎవరు సహిస్తారు అనుకుంటున్నావు? బీజేపీ నిన్న కుట్ర అంబేద్కర్ గారు అనే పేరు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది। కబడ్దార్ ఇది బీజేపీ కాదు, ఏ పార్టీ అయినా అంబేద్కర్ గారిని ఆ పేరు వినపడకుండా చేసే రైట్ ఎవరికి లేదు। అమిత్ షా నీకు ఇది వార్నింగ్, ఇది నువ్వు అంబేద్కర్ గారిని అనే నీ స్థాయి కాదది, తెలుసుకొని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు। జై భీమ్। కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ర్యాలీ చేపట్టడం జరుగుతుంది। ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా గత పార్లమెంట్ సమావేశాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భారత రాజ్యాంగ పట్టికను పట్టుకొని పార్లమెంట్కి వెళ్ళడం జరుగుతుంది। ఈ భారత రాజ్యాంగ పట్టికను పట్టుకోపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వారు అమిత్ షా అదానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి దేశ పౌరులందరినీ మళ్ళీ బానిసలుగా చేసే కార్యక్రమాన్ని నిరసనగా ఈరోజు కేంద్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది। అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటిల భావజాలాన్ని విషం కక్కుతూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా భారతదేశంలోని ప్రతిపక్ష ఎంపీలందరినీ ఉద్దేశిస్తూ అలానే రాహుల్ గాంధీ గారిని ఉద్దేశిస్తూ అంబేద్కర్ 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 అని జపించడంతో ఉపయోగం లేదు, మీ భారత రాజ్యాంగాన్ని మేము తీసేస్తున్నామన్న విధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఈరోజు ప్రజాస్వామ్య భారతీయ దేశవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటాం। ఇది 1947 కంటే ముందు ఇతర బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశాన్ని ఎట్లాగా ఆక్రమించి మన బానిసలు చేశారో అదేవిధంగా ఒక వాణిజ్య సముదాయాలతో ఈరోజు ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఫోర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఆదాయ అంబానికి అందజేస్తూ ఈరోజు మళ్ళీ ఒక ప్రైవేట్ గుత్తందారు వ్యవస్థలోకి ఈరోజు ప్రజలందరినీ తీసుకుపోవడాన్ని భారతదేశంలో ఉన్న ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలందరూ కూడా ఖండిస్తున్నారు। భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజలందరూ కూడా బయటకు రావాలా, విద్యావేత్తలు పౌరులందరూ కూడా బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని అమిత్ షాని వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని భారతదేశ రాజ్యాంగానికి భారతదేశ పౌరులందరికీ క్షమాపణ చెప్పే విధంగా మన ప్రతిఘటన ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటాం। జై కాంగ్రెస్, రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని।
రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని.